ఇల్లు లేని నిరుపేదలకు కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి వాళ్ల గౌరవాన్ని కాపాడుతుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఆది శ్రీనివాస్. రాజన్న ఆలయం 150 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ కామధేనుగా మార్చుకుందని విమర్శించారు. కాళేశ్వరం కట్టిన కొన్ని నెలల్లోనే కూలితే కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెక్కు చెదరలేదన్నారు. ప్రతి పథకంలో బీఆర్ఎస్ స్కామ్లు చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత కొత్త దుకాణం ఏర్పాటు చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురు మాత్రమే అన్నారు ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం బీఆర్ఎస్ ప్రభుత్వం 3-4 సంవత్సరాలు కూలిపోయిందంటే ఎంత అవినీతి అక్రమాలు ఉంటున్నాం. తమ్మిడి అట్టి దగ్గర 36,000 కోట్లతో 5 ప్రాజెక్టు కట్టుకుంటే కట్టక వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభాల కోసం కామధేనుగా కాళేశ్వరం మార్చడానికి కోసం ఈరోజు సుందిల్లా అన్నారు మేడిగడ్డ కడితే ఈరోజు కూలిపోయి కుంగిపోయి సీపేజీ బొంగలొచ్చి ఈరోజు తెలంగాణ ప్రజాధనం దుర్వినియోగం చేసినటువంటి వైనాన్ని ప్రజలకు చెప్పే రోజులు రాబోతున్న సందర్భంలో ఒక మోటార్ సైకిల్ మీద 137 గొర్రెలు అయినట్టుగా రాసుకున్నారు. 200 అకౌంట్లు ఉన్నాయి. ఈరోజు అసలు గొర్రె ముట్టింది లేదు, గొర్రె తెచ్చింది లేదు ఇతర రాష్ట్రం నుంచి. కానీ 1000 కోట్లు ఈరోజు బినామీల పేరు మీద ఖాతాలు వేయని చెప్పి కాగు చెప్పిందంటే ఆ 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఎంత అధ్వానంగా, ఎంత అవినీతి అక్రమాలతో ముందుకు పోయిందో దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయమని కోరుతూ, తెలంగాణను లూటీ చేసి ఆనాడు 78,000 కోట్ల తప్పుల్లో ఉంటే ఈరోజు 8 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకొని పోయి అప్పేపిన సందర్భం. ఈరోజు బనకేశ్వర్ల పాపం ఎవరితో ఉంటుంది. ఈరోజు శ్రీశైలం రాకముందే బ్యాక్ వాటర్ అనేక టీఎంసీలు ఈరోజు తరలిపోతుంటే అది బీఆర్ఎస్ పాపం అవునా కాదు దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాం. ఆ రోజు మా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఈ అవినీతి అక్రమాల ప్రభుత్వాన్ని గద్దె దించుతాం, వారిపైన విచారణ జరుపుతామని చెప్పని ఇచ్చిన మాటకు ఈరోజు విచారణ జరుపుతున్నాం. ఆ విచారణలో దోషులను తేలుతుంది. కేసీఆర్ గారు నా మెదడు రంగరించి కాళేశ్వరం కట్టాను. ఈరోజు విచారణకు పోతే నాకేం తెలియదు, అందరు అధికారులు చెప్పిందే చేసిన అంటాడు. క్యాబినెట్ లో ఆమోదం ఉందంటాడు. అసలు క్యాబినెట్ లో ఆమోదం లేదని చెప్పి పెద్ద తుమ్మల నాగేశ్వర గారు చెప్తారు. ఎన్ని అబద్ధాలు అంటున్నా. కవిత కొత్త దుకాణం తెరిచి ఈరోజు ఆనాడు ఆ నలుగురే, ఇప్పుడు గా నలుగురే.